హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వే2 న్యూస్ కాన్క్లేవ్లో ప్రసంగిస్తూ రాజధాని అమరావతి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాజధాని అమరావతి 33,000 ఎకరాలకే పరిమితం కాకూడదని, అది మహానగరంగా డెవలప్ కావాలంటే తెనాలి, గుంటూరు, మంగళగిరి, విజయవాడ వీటన్నిటిని సమాంతరంగా రాజధాని అమరావతితో పాటు డెవలప్ చేస్తేనే ఒక మహానగరంగా అది అవతరించిద్దని నిన్న ఆయన ఆ మీటింగ్లో చెప్పారు. హైదరాబాద్ ఒక మహానగరంగా తీర్చిదిద్దిందంటే హైదరాబాద్తో పాటు సమాంతరంగా సికింద్రాబాద్ అలాగే సైబరాబాద్ 3 సమాంతరంగా అభివృద్ధి చెందితేనే హైదరాబాద్ ఒక మహానగరం అయిందని నిన్న ఆయన చెప్పుకొచ్చాడు. 2024లో కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు 50,000 కోట్ల రూపాయలతోటి సచివాలయ సిబ్బంది క్వార్టర్స్, అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు, అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ సుమారు 90% వర్క్స్ వరకు కంప్లీట్ అయిపోయినాయి. రోడ్లు, డ్రైనేజీ సిస్టమ్, ఎలక్ట్రికల్ సిస్టమ్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. రీసెంట్గా క్వాంటమ్ వ్యాలీ కూడా వర్క్స్ స్టార్ట్ చేశారు. ఇలా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరం కాలంలోనే అమరావతిలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. రీసెంట్గా అమరావతిలో ఫ్లడ్ వాటర్ని తట్టుకోవడం కోసం 2 కొత్త ఎత్తిపోతల పథకాలు ప్రారంభించబోతున్నారు. ఒకటి ఉండవల్లిలో, రెండవది ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురంలో. ఈ 2 కూడా భవిష్యత్తులో అమరావతిలోకి ఎలాంటి ఫ్లడ్ రాకుండా ఈ 2 ఎత్తిపోతల పథకాలు కాపాడుతాయి అన్నమాట. సో నిన్న వే2 న్యూస్కి వచ్చిన ఇంటర్వ్యూలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమని ప్రసంగించారో ఒక్కసారి తెలుసుకుందాం. ఆయన ఏమన్నారంటే, అమరావతి రాజధాని అభివృద్ధికి 33,000 ఎకరాలు పరిమితం చేస్తే అది ఉత్తమ మున్సిపాలిటీగానే మిగిలిపోతుందని, మహానగరం కావాలంటే దాన్ని విస్తరణ చేయాలని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. తనపై నమ్మకంతో తొలుత భూములు ఇచ్చిన రైతులకు ఇబ్బంది రానియబోమని, వారి భూముల విలువలు తగ్గనీయబోమని స్పష్టం చేశారు. మౌలిక వసతులు కల్పించకపోతే అభివృద్ధి జరగదు. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడి విస్తరించుకుంటూ వెళ్తామని చెప్పారు. వారికి బంగారు భవిష్యత్ ఇచ్చే బాధ్యత నాదే అని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారన్నమాట. మంగళగిరిలో వే2 న్యూస్ సంస్థ శుక్రవారం నిర్వహించిన కాన్క్లేవ్లో నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. సీనియర్ పాత్రికేయుడు కందుల రమేష్ గారు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాజధాని 2వ దశ విస్తారంగా వర్క్స్ జరుగుతున్నాయని కూడా ఆయన ఈ మీటింగ్లో చెప్పారన్నమాట. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంకేమన్నారంటే, హైదరాబాద్ మహానగరం ఎలాగైందంటే హైదరాబాద్, సికింద్రాబాద్ పక్కన 9 మున్సిపాలిటీలు కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మించి సైబరాబాద్గా చేయబట్టే కదా అని ఆయన చెప్పారు. అమరావతిలోను గుంటూరు, విజయవాడ, తెనాలి సహా పక్కన గ్రామాలన్నీ కలిస్తేనే మహానగరంగా తయారవుతుందన్నారు అన్నమాట. అమరావతి మౌలిక సౌకర్యాలు పనులన్నీ 3 ఏళ్లలో పూర్తవుతాయని ప్రధాని మోదీ వచ్చి ప్రారంభిస్తారని చెప్పారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టక ముందు అక్కడ ఎకరా ₹1,00,000 కూడా లేదని, ఇప్పుడు అక్కడ ఎకరా 100 కోట్ల వరకు పలుకుతుందని ఆయన చెప్పారు. ఒక పరిశ్రమలు, విద్యా సంస్థలు, రోడ్డులు, ఇతర సౌకర్యాలు వస్తేనే విలువ పెరుగుతుందని, అంటే భూములు విలువ పెరగాలంటే పరిశ్రమలు రావాలా, విద్యా సంస్థలు రావాలా, రోడ్లు వేయాలా, ఇవన్నీ ఉంటేనే భూముల విలువ పెరుగుతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారనమాట. మొదటి 2026 జనవరి నాటికి అమరావతి క్వాంటమ్ కంప్యూటర్స్ పెట్టాలనుకున్నామని, అంటే 2026 స్టార్టింగ్లో క్వాంటమ్ కంప్యూటర్స్ స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు
క్వాంటం కంప్యూటర్ పరికరాలు తయారు చేసే సత్తా వస్తుందని, అంటే రేపు అమరావతిలో క్వాంటం వ్యాలీ స్టార్ట్ చేసి అక్కడ కంప్యూటర్కి సంబంధించిన పరికరాలు యూనిట్లు పెట్టబోతున్నారు అనమాట. సత్తా వస్తుందని ఆయన చెప్పారనమాట. ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్స్ ఉత్పత్తి చేసేందుకు కంపెనీలు వస్తున్నాయన్నారు. సో అమరావతిలో త్వరలో క్వాంటం కంప్యూటర్స్ స్టార్ట్ చేస్తారు, ఇక్కడ కంప్యూటర్ ఉత్పత్తులు జరగబోతున్నాయి అని చెప్పి ఈ మీటింగ్ ద్వారా చంద్రబాబు నాయుడు ప్రజలను అడ్రస్ చేస్తూ చెబుతున్నారనమాట. థ్యాంక్ యూ.